హాయ్ అండి. 'రొయ్యమ్మ పీసమ్మ' కథ పార్ట్ 2. దానికి కొంగ ఇలా అంటుంది. ఆ కొరమీనుగాడు అంత మాట అన్నాడా? పద వెళ్ళి అడుగుదామని వెళ్తూ ఉండగా దారి మధ్యలో కొంగకు ఆకలేసి రొయ్యన చటుక్కున తినేసింది. మళ్ళీ ఏమీ ఎరగనట్టు పీసమ్మ దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడిగాడు కొంగ. దానికి పీసమ్మ, పెదనాన్న పెదనాన్న తామరాకుల మీద తల, పొన్నగంటి పూల మీద బొడ్డు పెట్టుకుని కోస్తే దాకులు ముక్కలుగాడు, తాలింపు తక్కెలిగాడు, ఉల్లిపాయ ఉక్కిలిగాడు, గరం మసాలా గమ్ముగాడు, రొయ్యమ్మ గారి పీసమ్మకి ఎంత బడాయో అని చిరుక్కున నీటిలోకి దూకాడు. దానికి జ్వరం వచ్చింది అని చెప్పింది పీసమ్మ. దానికి కొంగ ఏది పడుకోమ్మో చూస్తాను అన్నాడు. పీచమ్మ కుక్కు మంచంలో పడుకొని ఉంటే కొంగ ఇదే సమయమని పీచమ్మను కూడా తినేసింది. పాపం అలా కొంగ అత్యాశకి రొయ్యమ్మ పీసమ్మ బలైపోయాయి. అన్నట్టు ఈరోజు టమాటో రసం అయితే చేశాను. రసం ఇష్టం లేని వారు ఎవరు ఉండరు కదా. రసం ఏదైనా అందులో ఖచ్చితంగా చింతపండు వేయాల్సిందే. టమాటో రసం చాలా సింపుల్గా అయిపోతుంది. ముందుగా చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. రసం కోసం పండిన టమాటాలు అయితే తీసుకున్నాను. వాటిని ముక్కలుగా కట్ చేసుకుని అందులో రాళ్ళ ఉప్పు, కొత్తిమీర వేసి టమాటోలో నుండి రసం బయటకు వచ్చే వరకు చేతితో బాగా మెదుపుకోవాలి. తర్వాత అందులో నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఉప్పు చూసుకుని కాసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత గిన్నె పెట్టుకుని నూనె వేసుకుని అందులో దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు వేసి వేయించుకుని పక్కన పెట్టుకున్న రసాన్ని తాలింపులో వేసుకుని కాసేపు మరిగించుకున్నాను. అంతేనండి, టమాటో రసం అయితే రెడీ అయిపోయింది. రసంతో పాటు కథ కూడా ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.